ఆ జిల్లా రాజకీయాల్లో ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల దందా ప్రకంపనలు సృష్టిస్తోందా? పరిశ్రమలు విమానాశ్రయాల కల సాకారం కావాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సామాన్య జనం ఒకవైపు అయితే మరొక వైపు అభివృద్ధి ముసుగులో తెర వెనుక సాగుతున్న వేల కోట్ల భూదోపిడీతో రాజకీయాలు హీటెక్కుతున్నాయా? బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కొడుకు కుటుంబ సభ్యులే వందల ఎకరాల భూములను కొల్లగొట్టారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న సంచలనమైన ఆరోపణల వెనుకున్న అసలు నిజాలేంటి? సీఎం రేవంత్ రెడ్డితో సాగిస్తున్న లోపాయికారి దోస్తీ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? వేల ఎకరాల ఎస్ఐ బ్యాంకు తనఖా భూములను రాత్రికి రాత్రే బినామీల పేరిట ఎలా మార్చేశారు? అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ వార్తో అసలు ఆదిలాబాద్ లో ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న ప్రతిపాదిత ఎయిర్పోర్ట్, సరికొత్త ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని రేంజ్లో భూముల కుంభకోణం ముదురుతోంది. నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి స్థానికంగా ఉన్న వేల ఎకరాల అత్యంత విలువైన సాగు భూములను కొల్లగొట్టేందుకు తెర వెనక ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ నడుస్తుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వచ్చే ప్రాంతాలు, పారిశ్రామిక కారిడార్ సరిహద్దుల్లోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో నిరుపేదలకు, దళితులకు కేటాయించిన వందలాది ఎకరాల అసైన్డ్ భూములను సైతం భయపెట్టి, బెదిరించి చాలా తక్కువ ధరలకే ల్యాండ్ మాఫియా లాక్కుందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుల బ్లూ ప్రింట్లు ఎక్కడెక్కడి నుండి వస్తాయో ముందే లీకులు తెలుసుకున్న కొందరు బడా నేతలు ఇక్కడ భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ దందాలకు తెరలేపారట. ప్రభుత్వ నిబంధనలను కంప్లీట్గా తుంగలో తొక్కుతూ ప్రైవేటు వ్యవస్థలకు భారీ లాభం చేకూర్చేలా ఇక్కడ భూసేకరణ సాగుతోందని, ఎయిర్పోర్ట్ నోటిఫికేషన్ రాకముందే అక్కడ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక పెద్ద హస్తమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వివాదంపై స్పష్టత ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సైతం కాలయాపన చేయడం పలు అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. పారిశ్రామికవేత్తల కంటే ఎక్కువగా రాజకీయ నాయకులే ఇక్కడ భూములను పోగేయడం వెనుక ఉన్న వ్యూహమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుట జరుగుతున్న ఈ దోపిడీపై బాధితులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్పోర్టు భూముల కేటాయింపు ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజా సంఘాలు గలమెత్తుతున్నాయి. ఈ టోటల్ ల్యాండ్ ఎపిసోడ్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబంపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాయల్ శంకర్ కుమారుడు పాయల్ శరత్, ఆయన అత్యంత ఆప్తులైన బినామీల పేర్లపైన ఏకంగా 1200 ఎకరాలకు పైగా భూములు రిజిస్టర్ అయ్యాయనే వార్తలు జిల్లా అంతటా పెను కలకలం రేపుతున్నాయి. గతంలో ఒక ప్రైవేటు కంపెనీ ఇక్కడ భూములు కొనుగోలు చేసి బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు తనఖా పెట్టి డిఫాల్ట్ అయింది. బ్యాంకు వేలంలో ఉన్న వివాదాస్పద భూములను ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోయే జోన్లోనే ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే ఫ్యామిలీ అధికారులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే చాలా తక్కువ ధరకు మ్యూటేషన్లు చేయించుకుందని ప్రతిపక్షాలు కీలక పత్రాలను బహిరంగపరుస్తున్నాయి. అయితే తన కుమారుడి వ్యాపారాలకు, ఈ ప్రాజెక్టులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాదిస్తున్నారు. తాను ఎమ్మెల్యే కాకముందే ఆ ల్యాండ్ లావాదేవీలు జరిగాయని పాయల్ శంకర్ సమర్థించుకుంటున్న ఇండస్ట్రియల్ కారిడార్ నోటిఫికేషన్ విడుదలైన సమయానికి ఈ రిజిస్ట్రేషన్ల స్పీడుకు దగ్గర పోలికలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక ప్రజాప్రతినిధి కుటుంబమే వందల ఎకరాల ల్యాండ్ బ్యాంకును కంట్రోల్ చేయడంపై జిల్లా బీజేపీ శ్రేణుల్లో సైతం అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే కుటుంబం చుట్టూ ముసురుతున్న ఈ భూ వివాదం పాయల్ శంకర్ రాజకీయ భవిష్యత్తును సంకటంలోకి నెట్టేలా కనిపిస్తోంది. ఆదిలాబాద్లో రాజకీయ సమీకరణాలను మారుస్తున్న మరో ముఖ్య అంశం సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయల్ శంకర్ దోస్తీ. అసెంబ్లీ వేదికగా బహిరంగ సభల్లో వీరిద్దరి మధ్య సాగిన ఆత్మీయ సంభాషణలు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పాయల్ శంకర్ను రేవంత్ రెడ్డి బహిరంగంగా పొగడటం వెనుక ఈ భూముల దందాకు సంబంధించిన క్విడ్ ప్రోకో ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే చెప్పినట్లుగా రెవెన్యూ యంత్రాంగం నడుచుకుంటుందనేది బహిరంగ రహస్యం. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, స్థానిక నేతలను పక్కన పెట్టి ఎమ్మెల్యే పాయల్ శంకర్కే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. చెనక కొరాటా పంప్ హౌస్ ట్రయల్ రన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 16న హాదీఘాట్ ప్రధాన కాలువకు నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లో హాదీఘాట్కు వచ్చిన సీఎంతో పాటు ఎమ్మెల్యే శంకర్ ఏరియల్ వ్యూలో ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రతిపాదిస్తున్న భూములను చూపించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే రహస్యంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 26న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సీక్రెట్గా వచ్చి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో పాయల్ శంకర్ సైతం పాల్గొన్నారు. ఈ సీక్రెట్ సర్వే ఎందుకు అన్న దానిపై గతంలో పలు అనుమానాలు గుప్పుమన్నాయి.
ఇక 2026 ఏప్రిల్ 25న మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో ఆదిలాబాద్కు వచ్చారు. తిరిగి వెళ్తున్న ఆయన్ని పాయల్ శంకర్ బలవంతం చేసి హెలికాప్టర్లో ఎక్కారని, ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్కు భూములను చూపించారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. సీఎం చనకా కోరాటాకు వచ్చాకే ఈ భూదందాకు బీజం పడిందనే ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. సీఎం స్థాయి నుంచి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు అందరితో పాయల్ స్నేహం వెనుక ఇంత కుట్ర దాగి ఉందని తెలిసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. పాయల్ శంకర్కు ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఇదే అంటూ నోరెళ్లబెడుతున్నారట. ఈ లోపాయికారి ఒప్పందం వల్లే ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన భూములకు భారీగా లబ్ధి చేకూరుతోందంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య నడుస్తున్న ఈ చీకటి మిత్రత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతోంది. సిద్ధాంతపరంగా కొట్టుకునే పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ భూముల దోపిడీలో మాత్రం ఒక్కటయ్యాయని విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సీఎం రేవంత్ రెడ్డి అండలేకపోతే వేల ఎకరాల అక్రమ భూ బదలాయింపులు ఇంత సులభంగా సాధ్యం కావనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ దోస్తీపై కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్న అధిష్టాన భయంతో నోరు మెదపడం లేదట. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ సర్దుబాట్లు అనే వాదన ఉంది. కానీ ఈ పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఆదిలాబాద్లోని నిరుపేద రైతులు, దళితులు తమ భూములను కోల్పోతున్నారు. రేవంత్ రెడ్డి, పాయల్ శంకర్ కలిసి ఆదిలాబాద్ను ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మార్చారనే ఆరోపణలు చేస్తున్నారు విపక్ష నాయకులు. ఆదిలాబాద్ ప్రయోజనాల, నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల, అసలు ఆదిలాబాద్లో జరుగుతున్న ఈ రచ్చంతా చూస్తుంటే ప్రాజెక్టులు ప్రజల కోసమా లేక లీడర్ల వ్యాపారాల కోసమా అనే ప్రశ్న వస్తోంది. దశాబ్దాలుగా పరిశ్రమలు లేక ఉపాధి వలసలతో అల్లాడుతున్న ఆదిలాబాద్ యువతకు ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకం. కానీ పరిశ్రమలు రాకముందే ఇక్కడ సాగుతున్న భూముల యుద్ధం చూస్తుంటే పెట్టుబడిదారులు వెనకేడుగేసే ప్రమాదం ఉంది. ఒకవైపు ఎయిర్పోర్టు రన్వే కోసం తమ భూములు ఇవ్వబోమని స్థానిక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు నాయకులు మాత్రం పాత తగాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న భూములను క్లియర్ చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియలు పారదర్శకత లోపించడం వల్లే ఆదిలాబాద్ అభివృద్ధి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. నిజంగానే అక్రమాలు జరిగితే ప్రభుత్వం ఎందుకు అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆరోపణలు చేస్తున్నారా లేక నిజంగానే పెద్ద స్కామ్ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. అభివృద్ధి పేరుతో సామాన్యుణ్ణి బలిపశువును చేస్తే సహించే ప్రసక్తే లేదని జిల్లా వ్యాప్తంగా ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. నేతల రియల్ ఎస్టేట్ ఆశల కోసం ఎయిర్పోర్ట్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టడం జిల్లాకు తీవ్ర నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పక్షపాతం లేకుండా ఈ భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు మార్కెట్ ధర ప్రకారం సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఈ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వివాదం ఆదిలాబాదులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి దారితీసేలా ఉంది. అభివృద్ధి ముసుగులో సాగుతున్న ఈ అక్రమాల అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో కానీ ఆదిలాబాద్ సామాన్యుడు మాత్రం నలిగిపోతున్నాడు. ఓవైపు ఎయిర్పోర్ట్ ఆశలు, మరోవైపు 100 ఎకరాల అక్రమ నొక్కుళ్ళు, కంచే చేను మేసినట్లు రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారితే ఇక న్యాయం ఎక్కడ దక్కుతోందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ దోస్తీ వెనుక దాగున్న నిజాలు బయటపడాల్సిందేనని, నిప్పులేనిదే పొగరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఈ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ల్యాండ్ స్కామ్ అధికార ప్రతిపక్షాల కుర్చీలను కదిలించడం ఖాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్.